సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నం నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్ని కిట్టు తెలిపారు. నగర పరిధిలోని 14, 35 మరియు 45వ డివిజన్లలో ₹1,60,00,000 చేపట్టే వివిధ అభివృద్ధి పనులను మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మతో కలిసి ఆయన ప్రారంభించారు. మూడా నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు కిట్టు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కాగిత జవహర్ లాల్, రామ్ శెట్టి వాణిశ్రీ, వైసీపీ నాయకులు చిటికన నాగేశ్వరరావు, ధనికొండ శ్రీనివాస్, ఇక్బలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 50వ డివిజన్లో 43 లక్షలతో కాలువగట్టు సీసీ రోడ్డు ఒకటి, అలాగే 35వ డివిజన్లో 16 లక్షలతో ఒక సీసీ రోడ్డు, మొత్తం మీద 3 డివిజన్లు 50 అయితేనే, 35వ డివిజన్ అయితేనే, ఇందాడ 14వ డివిజన్ అయితే 14వ డివిజన్లో దాదాపు 2 సీసీ రోడ్లు కలిపి 40 లక్షలు, దాదాపు ₹1,20,00,000 పని ఈరోజు పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఎక్కడైతే మేజర్గా ఇబ్బందులు, ఇక ఈ రోడ్డు చరిత్రకు వస్తే ఆ నీళ్లు పొంగినప్పుడల్లా ఇబ్బంది పడే పరిస్థితి, ఇక్కడ రోడ్డు లేక మట్టి రోడ్లు నడుస్తున్న పరిస్థితి. టౌన్లో చూసుకున్నట్టయితే చాలా వరకు మనం సీసీ రోడ్లు పూర్తి చేయడం జరిగింది, కానీ కొంతకాలంగా ఈ 50 డివిజన్లో చాలా వరకు మట్టి రోడ్లు ఉండే పరిస్థితి. ఈరోజు మనం జగన్ గారి హయాంలో మ్యాక్సిమం ఎక్కడ మట్టి రోడ్లు ఉండకుండా ఆల్మోస్ట్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. మిగిలినవి కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని మిగిలిన రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే 14వ డివిజన్లో వేసిన రోడ్డు ఎప్పటికప్పుడు, అంటే కరెక్ట్గా ఆర్కే మెస్ వెనకాల రోడ్డు, అది ఎప్పటికప్పుడు నీళ్ళు నిలిచే పరిస్థితి వర్షాకాలంలో, దాన్ని ఇప్పుడు హైట్ పెంచడం జరుగుతుంది దాన్ని కూడా. అలాగే 35వ డివిజన్లో వై జంక్షన్ రోడ్డు, అది కూడా ప్రతి వర్షాకాలానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే ఎక్కడెక్కడైతే జనాలు తమ ఇబ్బందులు చెప్పడం జరుగుతుందో అవన్నీ ఒకటొకటి క్లియర్ చేసుకుంటూ వస్తూ జరుగుతుంది. మీరు గమనించినట్టయితే పనులు మొదలెట్టిన పెమ్మటే 10 రోజులు 15 రోజుల వరకు కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇది చూస్తున్న ప్రజానికానికి కూడా ఒకటే చెప్తున్నా, ఇంత డెవలప్మెంట్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఇంత సంక్షేమం చేస్తున్న ప్రభుత్వం మీ నుంచి కోరుకునేది మీ ఆశీస్సులు మాత్రమే. ఇంత మంచి చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు మద్దతుగా నిలవమని కోరుకుంటున్నాం. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చాక మీ ఇంటికి కానీ, మీ సందుకు కానీ, లేదా మన ఊరికి కానీ మంచి జరిగింది అని స్థానిక 50వ డివిజన్లో దాదాపు 43 లక్షలతో ఇక్కడ ఈ రోడ్డు బాగా చాలా ఇబ్బందికరంగా ఉంది. మన తుఫాన్ టైంలో కూడా మేము ఇక్కడికి ఇవన్నీ తిరగటం జరిగింది. ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. మోకాలు లోతు పైనే జనం ఆ నీటిలోనే ఉండటం జరిగింది. మేమైతే నాగరాజు గారు, మేము ఈ డివిజన్ కార్పొరేటర్ గారు, మేము ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఇంత డెవలప్ అయ్యి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారని చాలా బాధపడ్డాం. అలాగే మరి ఈ డివిజన్ తరఫున ఇంత అభివృద్ధి, దాదాపు ఈ డివిజన్కే ₹1,00,00,000 పైన గ్రాంట్ సెలక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పేర్ని వెంకటరామయ్య గారికి ఈ డివిజన్ ప్రజలు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు. ఇంత అభివృద్ధి జరిగిన ప్రభుత్వాన్ని మరి ఇవాళ 14వ డివిజన్, 35వ డివిజన్ మొత్తం చూసినట్లయితే దాదాపు ₹1,20,00,000, ఎక్కడ చూసినా లక్షలు కూడా కాదు, కోట్లలోనే అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అంటే అది వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇంత అభివృద్ధి చేశామని ఆ పార్టీలో మరి ఆ జెండా పుచ్చుకుని మేమందరం ఈ పార్టీలో పనిచేయటం మా అదృష్టంగా కూడా భావిస్తున్నాము. ఎప్పుడూ లేనంత అభివృద్ధి, గత 30-40 సంవత్సరాల నుంచి లేనంత అభివృద్ధి మచిలీపట్నంలో ఇప్పుడు చేయటం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి పేర్ని కుటుంబానికి దక్కుద్ది. మళ్ళీ రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి, పేర్ని కృష్ణమూర్తి గారికి అండగా ఉండాలి. మీ అందరూ కూడా మళ్ళీ అఖండ ఘన మెజార్టీతో గెలిపించుకుంటే మన మచిలీపట్నం ఇంకా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మనం మంచిగా ప్రతి కుటుంబం, పేద కుటుంబానికి అండగా ఉండి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క పథకం వాళ్ళ నేరుగా అకౌంట్లో వేసే
ప్రభుత్వం కానీ గవర్నమెంట్ మీరు ఎప్పుడు చూడలే. ఇంతకుముందు ప్రభుత్వం జన్మభూమి కమిటీల్లో మరి ఏదన్నా పని అవ్వాలంటే ఆ కమిటీల తరఫున మా 50 డివిజన్లో గంగానమ్మ గుడి డ్రైవర్స్ కాలనీ వద్ద సుమారు 43 లక్షలతో ఇక్కడ ప్రజలు వాన వచ్చినప్పుడు మునిగిపోయి నీళ్ళ నుంచి వెళ్ళే పరిస్థితి. ఆ పరిస్థితులను స్వయంగా చూసిన మా కిట్టు గారు మేయర్ గారు కూడా వెంటనే స్పందించి వీళ్ళు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటున్నారు, వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు వేయాలని చెప్పేసి సుమారుగా నాని గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మా 50 డివిజన్ ఇచ్చినటువంటి అభివృద్ధి రుణం సుమారు అక్షరాల 4,15,00,000 రూపాయలు ఇప్పటి వరకు మాకు ఇచ్చిన డబ్బు. నాని గారు ఎమ్మెల్యే కృష్ణా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల హాస్టల్ కు స్వర్గీయ సావిత్రిబాయి పూలే నామకరణం చేయాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. కృష్ణా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల హాస్టల్ కు స్వర్గీయ సావిత్రిబాయి పూలే నామకరణం చేయాలని బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు సేకుబోయిన సుబ్రహ్మణ్యం వైస్ ఛాన్సలర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆడపిల్లల విద్య కోసం ఎనలేని కృషి చేసిన దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు స్వర్గీయ సావిత్రిబాయి పూలే నామకరణం చేస్తామని గత వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చినట్లు సుబ్రహ్మణ్యం గుర్తు చేశారు. అలాగే యూనివర్సిటీలో ఉన్న క్రీడా ప్రాంగణం పల్లంగా ఉండి సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు క్రీడల్లో తమ నైపుణ్యాన్ని చాటుకునే అవకాశం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కోమటి శ్రీను, జుండు గోవిందం, నిక్కు రాధాకృష్ణ, మురాల వెంకటేశ్వరరావు, బచ్చుల వీరయ్య, కోమటి వీరబాబు, ఎంపీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే గతంలో వైస్ ఛాన్సలర్గా చంద్రశేఖర్ గారు ఉన్నప్పుడు మేము వినతిపత్రం ఇచ్చాం. వారికి కొత్తగా భవనం కడుతున్నారు లేడీస్ హాస్టల్. హాస్టల్కి సావిత్రిబాయి పూలే గారి పేరు నామకరణం చేయాలని 2 సంవత్సరాల క్రితం చంద్రశేఖర్ గారు ఇవ్వడం జరిగింది. వారు సరే అన్నారు. 5 ఏళ్ళ తర్వాత వారు ట్రాన్స్ఫర్ అయిపోతాం, కొత్తగా మళ్ళీ వైస్ ఛాన్సలర్ కొత్తగా రావడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు అంటే ఈ వెనుకబడిన కులాలకి భారతదేశానికి రోల్ మోడల్గా నిలిచినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య అయినటువంటి సావిత్రి పూలే గారికి నామకరణం చేయడం అంటే ఆ ఆడపిల్ల హాస్టల్కి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ పిల్లలు కూడా చదువుకునే వాళ్ళు కూడా ఆ పేరు చూసుకుని ఆమె ఎంతో కష్టాలు పడి చదువుకుని ఒక స్థాయికి వెళ్ళారు కాబట్టి మనం కూడా అంత కష్టపడి చదువుకోవాలనేది ఒక ఇదనేది ఉంటుందని ఆమె పేరు పెట్టమని అడుగుతున్నాం. అలాగే ఇంకో విషయం, మహాత్మా సావిత్రిబాయి పూలే పేరుని విద్యార్థిని హాస్టల్స్కి పెట్టాలని గతంలో కూడా చెప్పాము. మరి ఈరోజు మళ్ళీ గుర్తు చేయడానికి వెళ్ళి సార్ని వైస్ ఛాన్సలర్ని కలిసి చెప్పడం జరిగింది. మరి సావిత్రిబాయి పూలే అంటే మరి ఆమె ఎన్నో అవమానాలు భరించి తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారి దగ్గర చదువు నేర్చుకుని మరి భారతదేశానికి ఒక వన్నె తెచ్చినటువంటి స్త్రీ జాతి అనే చదువుకోకూడదు అనే కాన్సెప్ట్ ఉన్న రోజుల్లో మరి ఆమె ధైర్య సాహసాలు చేసి మరి చదువుకుని ఎంతోమందికి చదువు చెప్పి మరి ఈ దేశానికి సావిత్రిబాయి పూలే ఒక టీచర్గా అయింది. మరి స్త్రీలు ఈరోజు ఉన్నత స్థానంలో ఒక చిన్న అటెండర్ పోస్ట్ కానించి ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇవాళ ద్రౌపది ముర్ము ఒక రాష్ట్రపతి. అంటే చదువు ద్వారానే స్త్రీ ఉంటేనే అభివృద్ధి చెందిద్దని. సేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం మన యూనివర్సిటీ గురించి ఒక మెమోరాండం అర్పించడం జరిగింది. అది సావిత్రిబాయి పూలే పేరు పెట్టాలని అందరం ఆశిస్తూ కోరుకుంటున్నాం. దంపతులిద్దరూ దివ్యాంగులు అయినప్పటికీ పేదలకు సేవ చేయాలనే దృక్పథంతో అమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవ చేయటం ముదావహమని పలువురు వక్తలు కొనియాడారు. ఉమెన్స్ డే పురస్కరించుకుని మాజీ కౌన్సిలర్ యాక్కల నాగేశ్వరరావు కుమార్తె పేన్నెటి పద్మావతి పెరణ పట్టణంలో అమ్మ ఫౌండేషన్ లో వృద్ధులకు, పేదలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు అన్నదానం చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదానం ఎంతో గొప్పదని, అయితే ఎర్ర మల్లికార్జునరావు, చౌడేశ్వరి దంపతులిద్దరూ దివ్యాంగులు అయినప్పటికీ తమ వంతు పేదలకు సహాయం చేయాలని అమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి తమ వంతు సహాయం చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు నాగేశ్వరరావు, రవి, మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. పేర్నేటి పద్మావతి గారు, ఎక్కల నాగేశ్వరరావు గారి కుమార్తె. మరి అమ్మ ఫుడ్ ఫౌండేషన్ అంటే ఆవిడకి చాలా ఇష్టం, బుద్ధ మాత్రం అంటే ఇంకా ఇష్టం. మరి ప్రతి సంవత్సరం కూడా ఒక 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పేదల సమక్షంలో, మరి వృద్ధ మాతల సమక్షంలో ఎవరైతే పెద్దవాళ్ళు, వృద్ధులు, ఆహారం కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారో మరి వాళ్ళందరినీ కూడా గుర్తుంచుకుని
ఈ పెడల్లో ఉన్నటువంటి అమ్మ ఫుడ్ ఫౌండేషన్లో మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పద్మావతి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి మన పెడల్ని గుర్తుపెట్టుకుని ఈ అమ్మ ఫుడ్ ఫౌండేషన్లో మరి ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే మా బాబాయ్ గారు ఎక్కల నాగేశ్వర గారు కూడా మరి వృద్ధులన్నా పెద్దవాళ్ళన్నా చాలా ఇష్టం. మరి సతీమణి నాగేశ్వర గారి సతీమణి ఎక్కల మరుద్వతి గారిని స్మరించుకుంటూ ఆవిడ పేరు మీద కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి పేదలంటే వృద్ధులంటే వారి కుటుంబానికి చాలా ఇష్టం. మరి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి వారి కుటుంబానికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆశిస్తూ రేవతి సెంటర్ రంగా విగ్రహం వద్ద కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రేవతి సెంటర్ రంగా విగ్రహం వద్ద కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హసీం బేగ్, ఆజిమ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొల్లు ఫౌండేషన్ ప్రజల అవసరాలు తీరుస్తూ సమాజానికి మేలు చేస్తూ ఉందని, ఫౌండేషన్ నిత్యాన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో విజయవంతంగా కొనసాగుతుందన్నారు. విద్య, వైద్య పరంగా సహాయం కావలసిన వారు కొల్లు ఫౌండేషన్ నేరుగా సంప్రదించొచ్చన్నారు. అన్నదాన మహాప్రసాదం అనే కార్యక్రమాన్ని మళ్ళా మా 15వ డివిజన్ రంగా గారి బొమ్మ దగ్గర పెట్టడం అనేది చాలా సంతోషకరం. ఈరోజు మనం చూస్తున్నట్లయితే కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా ఆయన సతీమతి వదిన గారు కొల్లు నీలిమ గారు ఆధ్వర్యంలో ప్రతిరోజు భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. అశేషమైన ప్రజా ఆదరణ కలుగుతూ ఉంది కొల్లు ఫౌండేషన్కి. ఎందుకంటే చక్కటి కూరలు మంచి క్వాలిటీగా మెయింటైన్ చేస్తూ అరటిపండు, స్వీటు, అదేవిధంగా మంచి అన్నం అందరూ కూడా చాలా సంతోషంగా భోజనం చేసి కడుపారా భోజనం చేసి మనసారా దీవించి మరీ వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ అజీమ్ గారు, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా యూనివర్సిటీ సురేష్, అదేవిధంగా మన ఖాజాబాయ్ వాళ్ళ అబ్బాయి కూడా రావడం చాలా సంతోషంగా మేము భావిస్తాం. ఆ ఫౌండేషన్ తరఫున అన్నదానం తిన్నటువంటి వాళ్ళు, ఆ భోజనం చేస్తున్నటువంటి వాళ్ళు, వాటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి నోట కూడా ఒకే మాట, మా నోటి దగ్గర కూడు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి, అన్న క్యాంటీన్ తీసేశాడు, మేము చాలా బాధపడుతున్నాం. మా బాధని దూరం చేసి మాకు కడుపు నిండా భోజనం పెడుతున్నటువంటి కొల్లు ఫౌండేషన్ వాళ్ళకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. రాబోయేటువంటి కాలంలో కొల్లు రవీంద్ర గారికి మా ఆశీర్వాదాలు ఉంటాయి. బంపర్ మెజార్టీతో, ఆంధ్రప్రదేశ్లోనే బంపర్ మెజార్టీతో కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నంలో గెలవబోతున్నారు. మేము కొల్లు రవీంద్ర గారు వెనకాల ఉన్నాం. మాకు కడుపు నిండా భోజనం వేస్తున్నారు. తొందరలోనే అన్న క్యాంటీన్ కూడా. ఈరోజు కొల్లు అంటేనే సేవ, సేవ అంటేనే కొల్లు అనే నినాదంతో మచిలీపట్నం మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ఈ కొల్లు ఫౌండేషన్ ద్వారా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాలకి ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టి అతి తక్కువ ధరకే భోజనం పెట్టిన ప్రక్రియ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా ఏకకాలంలో తీసేసిన పరిస్థితి. ఆ రోజు తీసేసిన ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా కొల్లు రవీంద్ర గారు పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమంలో కూడా అన్నా క్యాంటీన్ మించి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మచిలీపట్నంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా డైలీ వేజ్ పనిచేసే వాళ్ళు కానీ, కార్మికులు కానీ, వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట భోజనం నింపి కడుపు నింపుతూ ఉన్నారు. ఇలాంటి ఆశీర్వాదం ఇప్పుడు కొల్లు ఫౌండేషన్. డిఎంఎస్ ఎస్విహెచ్ ఇంజనీరింగ్ కాలేజీలో మహిళా దినోత్సవం సందర్భంగా హెల్పింగ్ స్పాట్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. డిఎంఎస్ ఎస్విహెచ్ ఇంజనీరింగ్ కాలేజీలో మహిళా దినోత్సవం మరియు కాలేజ్ ఫౌండర్ దయిత మధుసూదన శాస్త్రి వర్ధంతి సందర్భంగా హెల్పింగ్ స్పాట్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మరియు హిందూ విద్యా సంస్థల పాలకవర్గ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం చాలా గొప్పదని, ఇలా రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణం కాపాడొచ్చన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య మాట్లాడుతూ హెల్పింగ్ స్పాట్ సంస్థ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం అంటే మాటల్లో చెప్పినంత తేలిక కాదని, దానికోసం చాలా కష్టపడాలి, విలువైన సమయం కేటాయించాలి మరియు చాలా శ్రమతో కూడుకున్న పని అన్నారు. ఇది కేవలం హెల్పింగ్ స్పాట్ సంస్థకు మాత్రమే సాధ్యమైందన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు రక్తం అందించాలన్న లక్ష్యంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా శుభ పరిణామమన్నారు. హెల్పింగ్ స్పాట్ సంస్థ సభ్యులను, ఇంజనీరింగ్ కళాశాల, ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్ ను, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు మాదివాడ రాము, మాజీ కౌన్సిలర్ హసీం బేగ్, హెల్పింగ్ స్పాట్ సంస్థ డైరెక్టర్ ఉమా భార్గవ్, వైస్ ప్రెసిడెంట్ సుకన్య, కాలేజ్ ప్రిన్సిపల్ డి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగజ్యోతి, నబీ, డాక్టర్ పావని తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.